ఉన్నారు? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కీర్తిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుందా మీకు? నేను, మా హస్బెండ్, ఇంకా వరా మేడం ముగ్గురం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక చోటుకి వెళ్తున్నామండి. అది ఎక్కడికనేది ఇప్పుడే చెప్పను, వీడియోలో మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాము. ఇది నా ఫస్ట్ వీడియో, కానీ చాలా సర్ప్రైజ్ వీడియో ఇది. మేము ఎప్పటి నుంచో మేము కంటున్న కళ ఈరోజు మాకు నెరవేరుతుంది. దానికోసమే మేము వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు వీడియోలో అర్థమైపోయి ఉంటుంది. వాటికి ఎక్కడికి వచ్చున్నామో చూడండి, టాటా మోటార్స్ షోరూమ్. ఓకే, అర్థమైపోయిందా? ఇదే షోరూమ్ అర్థమైపోయింది. మేము ఎందుకు వచ్చామో అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఒక కారు కొనడానికి వచ్చామండి. మాకు 2 పిల్లలు. బాబు 10th వచ్చాడు, పాప 6th వచ్చింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మాకున్న 2 బైక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక చిన్నపాటిది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే ఒక చిన్న కార్ని తీసుకుందామని వచ్చామండి. వచ్చాము, అన్ని షోరూమ్స్ విజిట్ చేసుకున్నాం. ఎక్కడ మాకు హోండా షోరూమ్కి వెళ్ళాము, మాకు అంత అనిపించలేదు. కానీ టాటా మోటార్స్కి వచ్చాము. ఇక్కడ మనకు ఒక మేడం ఉన్నారు, భవానీ మేడం అని. తను మనకి కార్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మేము తీసుకున్నదిగోండి మా న్యూ కార్. మేము కట్టినదే మా కార్ ఇదేను. దీనికి సర్వీస్ చేసి పెట్టున్నారు, ఎండలో పెట్టున్నారు. చూడండి ఎలా ఉందో. మాది బుజ్జి కార్ అయినా దీనిలో ఫీచర్స్ చాలా ఉన్నాయి. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి కారు చాలా బెనిఫిట్. చూశారు కదా, అన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకు. మొత్తం ఆటోమేటిక్ సిస్టమేను కారు. మాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మేము ఈ కారు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే మా బాబు అండి. మా బాబు యూట్యూబ్లో సెర్చ్ చేశాడు ఏ కార్ ఫీచర్స్ అనేది. మా బాబు ఏంటంటే 10th వచ్చాడు. అబ్బాయికి మెచ్యూరిటీ అనేది బాగా ఎక్కువ కాబట్టి తనకే మేము ఆప్షన్ ఇచ్చాము. చూసి వాడు అన్నీ సెర్చ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది తను ఇది చూస్తే టాటా టియాగో అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ కారు బాగుంటుంది అని చెప్పని మా బాబు సెలెక్ట్ చేశాడండి. తను సెలెక్ట్ చేసిన కార్ని మేము మిస్ చేసుకోలేదు. మా వారికి అయితే మటుకి షిఫ్ట్ మీద బాగా ఇష్టం ఉంది. ఆయనకి అది చాలా ఇష్టం షిఫ్ట్ అంటే. కానీ మేము షిఫ్ట్ నుంచి వచ్చాము అంటే మా బాబు అన్ని ఫీచర్స్ అన్నీ చూశాడు. చూడండి, ఇప్పుడు లోపలికి వస్తుంది మా కారు. ఎలా ఉందో చూడండి. దాన్ని నీట్గా సర్వీస్ చేసి అన్నీ చేసి నీట్గా క్లీన్ చేసి లోపలికి తీసుకొస్తూ ఉన్నారు. మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా చిరకాల కోరిక అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా, ఇంటికి ఒక బండి ఉండాలి, బైక్ తోలాలి, సొంత ఇల్లు, మనము హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనేది ఉంటుంది. నా లైఫ్లో మటుకి ఇప్పటివరకు అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు హ్యాపీగా ఉన్న కానీ మాకు కొంచెం లేట్ అయ్యింది. దానివల్ల మాకు కొంచెం టీ ఇచ్చారు. మాకు కొంచెం కార్ డెలివరీ చేయడం కొంచెం లేట్ అయ్యింది. ఈలోపు కొంచెం మేము చిల్ అవుతున్నాము. చూసారా ఎలా అలంకరిస్తున్నారు? పెళ్లి కూతురు కదా రెడీ చేస్తున్నారు. ఇప్పుడేదా మంగళ స్నానాలు అయ్యి లోపలికి తీసుకొచ్చారు. నాకైతే అలానే అనిపించింది కారుని చూడంగా. నేను మంగళ స్నానాలు అయిన పెళ్లి కూతురు కదా తీసుకొచ్చి అలంకరిస్తాం కదా, అలా చేస్తున్నారు. చూడండి, నీట్గా దాన్ని డెకరేట్ చేస్తున్నారు రిబ్బన్స్తో. నెక్స్ట్ బెలూన్స్ అవన్నీ చేస్తారు. అసలు నేనైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంత హ్యాపీ అంటే, నాకు ఏంటంటే మనము నలుగురిలోకి కొంచెం హ్యాపీగా ఉండాలి, ఇదిగా ఉండకూడదు అనేది నా డ్రీము. మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మెకానిక్, అది ఎలా అనేది మొత్తము బెలూన్స్ కడుతున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ మెకానిక్ మా హస్బెండ్కి అన్ని ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం నేర్పిస్తున్నారు. చూడండి, చూపిస్తున్నారు. అంటే ఇది మా ఫస్ట్ కారు కాబట్టి మనకి ఆటోమేటిక్ అంటే కొంచెం మనము తెలుసుకోవాలి కదా. మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ అండ్ ఫింగర్ టచ్ చేయను. మెకానిక్ అన్నీ చూపిస్తున్నారు, మా హస్బెండ్కి నేర్పిస్తున్నారు. నేను వెనకాల కూర్చొని వీడియో తీస్తున్నానండి. ఏం పని ఉంటుంది ఇంకా నాకు వెనకాల కూర్చొని చేయడం అయిపోయింది. కార్ డెకరేట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దాన్ని ఓపెన్ చేయడమే మనకి తడువు. నేను దానికోసం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకైతే నేను ఫుల్ హ్యాపీ అండి, ఫుల్ జోష్లో ఉన్నాను. డిసప్పాయింట్ ఏంటంటే మా పిల్లలు పాపం కారు కోసం వెయిట్ చేసి 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 ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళ తాతయ్యని పిలిపించుకొని ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు లేరన్నా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మా హస్బెండ్ ఎక్కారు చూడండి. మాకు కొంచెం కార్ డెలివరీ లేట్ అయిందని చెప్పనేసరికి
టెస్ట్ డ్రైవ్ చూసుకున్నారు. చూడండి ఓపెన్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నాను ఇప్పటికి ఈ వీడియోలు చాలాసార్లు చెప్పాను హ్యాపీ 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 అని. దాన్ని బట్టే మీకు తెలుసుంటుంది ఎంత హ్యాపీగా ఉన్నానో. ఓపెన్ చేశారు. కేక్ కటింగ్ అనేది అన్నీ ఏంటంటే చాలా సర్ప్రైజ్ అండి. వరా మేడం కేక్ కట్ చేసాము. కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్ తినిపించుకొని వాళ్ళు ఏంటంటే నిల్చొని మేడం మీ బాగుంది, మీకు కప్పులు మీరు బాగున్నారు, మీ పేరు సూపర్గా ఉందని చెప్పానని మాకు ఫొటోస్ తీశారు వాళ్ళు కారుతో. మేము ఏంటంటే లేట్ అయిందని మేము సరదాగా కూర్చే ఫొటోస్ తీసుకున్నాం. బయట ఊరికే జస్ట్ వీడియో తీసుకుంటా షూట్ చేసుకున్నాము. నేను కూడా సరదాగా కారు ఎక్కాను, ఎలా ఉంటుంది చూసాము. మా హస్బెండ్ ఎక్కారు. ఇవన్నీ చూసినాక కారు అంతా డ్రైవింగ్ అయినాక మా హస్బెండ్కి ఇస్తున్నారు, కీ ఇచ్చారు. లోపల నుంచి బయటికి తీసుకురండి సార్ అని చెప్పని అన్నారు. ఆయన లోపల నుండి డ్రైవ్ చేస్తున్నారు. నేను బాగా ఎక్సైటింగ్గా చూస్తున్నాను ఎప్పుడు ఎక్కుదాం ఆ కారు ఏంటి అనేది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా. ఒకటి ఫ్రెండ్స్, మన డ్రీమ్ అనేది ఏంటంటే మనం బతికేది మన పిల్లల కోసం, మన లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం. అంతేగాని మనం ఒకరి గురించి ఆలోచించి మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు కదా. అలానే మేము మా లైఫ్ని ఏంటంటే మేము ఉన్న దానిలోనే మేము హ్యాపీగా బతకాలని మేము ఫిక్స్ అయిపోయామండి. దానిలో భాగమే ఈ కారు కూడాను. మాకు బైక్స్ ఉన్నాయి, కానీ పిల్లలతో పాటు మేము సరదాగా బయటికి వెళ్ళాలి అనే మా డ్రీమ్ని మేము నెరవేర్చుకున్నాము. మేము డెలివరీ అయిపోయింది, మాకు కారు డెలివరీ చేశారు. మేము హ్యాపీగా మా హస్బెండ్ మూవ్ అయ్యారు. చూడండి కొన్ని స్టిల్స్ దిగాము కార్తో కలిపి. వరా మేడం తీశారు, ఈ ఫొటోస్ అన్నీ తీశారు మేడము. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మా హస్బెండ్ హ్యాపీగా ఉన్నారు. నన్నైతే ఎన్నిసార్లు మేము అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను కూడా నన్ను చాలాసార్లు అడిగారు, హ్యాపీనా హ్యాపీనా హ్యాపీనా. నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ అనేది నా ఫేస్లోనే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. మీకు ఎంత హ్యాపీగా ఉన్నానంటే చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. గాడ్ మనల్ని చల్లగా చూస్తే ఇలా ఉంటేనే చాలు. మనం మాకు కీస్ కూడా మాకు ఇచ్చేశారు. మా కీస్ మేము తీసుకున్నాము. కేక్ తినిపిస్తున్నారు. చాలా సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ చిన్న డిసప్పాయింట్, పిల్లలు దగ్గర లేరు, ఊరు వెళ్ళిపోయారన్న డిసప్పాయింటింగ్ తప్పితే ఇంకేం లేదు. కానీ మేము వెళ్తున్నాము, ఊరు వెళ్తాము, పిల్లలతో ఎంజాయ్ చేస్తాము, కారులో అన్నీ తిరుగుతాము. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మేము ఎక్కడెక్కడ తిరిగాము అనేది మొత్తం పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. కామెంట్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.